ఆ కూర గిన్నెలో పెట్టిన టమాటో రైస్ అయితే ఏమాత్రం సరిపోలేదు. శ్రీను చపాతీ బాగుందని చెప్పాడు. ఇక అది కూడా ఓ ప్లేట్ తీసుకున్నాము. మాకైతే ఫస్టే చపాతీ తీసుకునింటే బాగుంది అనిపించింది. ఎందుకంటే టేస్ట్ బాగుంది, క్వాంటిటీ కూడా బానే ఉంది. ఇక అక్కడ నుండి బయటకు వచ్చేసి ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే శివకాశి నుండి మనం రాసే ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళాలి. బస్ అంతా ఖాళీగా ఉంది. అందులో స్టాప్ లో ఉంది కాబట్టి గాలి అయితే అస్సలు రావట్లేదు. ఇక 20 మినిట్స్ లో అయితే మనకు ఎగ్జామ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ బస్ ఆపన్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ నడిస్తే ఈ ఎగ్జామ్ సెంటర్ వస్తుంది. ఈ సెంటర్ పేరు అయితే మెప్కో ఇంజనీరింగ్ కాలేజ్ లోపలైతే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఇక ఎగ్జామ్ అయితే రాసేసి అందరం వెళ్ళిపోతున్నాము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు రఫీ అయితే చాలా కోపడుతున్నాడు. ఎందుకంటే బస్సు చాలా స్లోగా పోతుంది. 20 మినిట్స్ లో పోవాల్సిన బస్సు 1 అవర్ తీసుకున్నది. ఈ బస్సు కన్నా వెనకొచ్చిన 5 బస్సులు అయితే ముందే వెళ్ళిపోయాయి. మొత్తానికి అయితే చాలా సేపటి తర్వాత శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చేసాము. ఈ శ్రీవిల్లిపుత్తూరు అనే ప్లేస్ అయితే ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. టౌన్ లో కూడా బస్సు చాలా స్పీడ్ పోతది. కానీ ఈ బస్సు పోదలే. ఈ బస్సు ఎక్కిన తర్వాత లిటరల్ గా ఇలాంటి బస్సు ఇంకోసారి ఎక్కకూడదు అనిపించింది. పొద్దున్న నుండి ఎండకు తిరిగేసరికి మొహం అంతా మాడి